ఇక వెంకటేష్ గారు ముందుగా పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కామెంట్ చేయాల్సిన అంశం విద్యుత్ ఛార్జీలు, అప్పులు. మళ్ళీ తాజాగా 4200 కోట్ల ఎంతో అప్పు తీసుకొస్తున్నారట. ఏమిటి, ఒక పక్క అప్పులు చేస్తున్నారు, ఒక పక్కేమో అప్పులు తీసుకొస్తున్నారు, ఇంకో పక్కేమో విద్యుత్ ఛార్జీలు. ఇవన్నీ కూడా P1, P2, P3, P4 అంటే ఇవేనా అని కొందరు మిత్రులు అంటున్నారు. మీరేమంటారు? అసలు ఏమిటి ఈ పరిస్థితి? తర్వాత పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఆయన కేంద్రం బీజేపీ ఆధ్వర్యంలో దాన్ని చంద్రబాబు పోటీగా తయారవడానిక? ఒక పక్కేమో చంద్రబాబు గారితో చాలా విధేయుడిగా ఉన్నట్లుగా అక్కడ వ్యవహరిస్తూ, ఇక్కడ రెండో వైపు తను స్వతంత్రుణ్ణి, తను ఎవరి మీదైనా సరే రైడ్ చేయొచ్చు అని చెప్పినట్లుగా, ఏ పార్టీ ఎమ్మెల్యే మీదైనా చేయొచ్చు, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వ్యవహరిస్తున్నారన్న అంశాల మీద చర్చలోకి వెళదాం. అలాగే ఇప్పుడు మీరు చూశారు, ఆవిడ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆవిడ గ్రూప్ తగాయిదాల కారణంగా వేరే టీడీపీలో వేరే గ్రూప్ అయిన షాప్ అట అది. అందుకోసం ఆవిడ అన్నప్పుడు కూడా ఒక వాస్తవం చెప్పారు, అందువరకు ఆవిడని మెచ్చుకోవాలి. అయితే మీరు గమనించారు కదా, డిప్యూటీ స్పీకర్ గారు చాలా అసహనంగా కంప్లీట్ చేయండి అని ఎమ్మడబడ్డారు. దాన్ని బట్టి ఏమిటి ఈ ప్రభుత్వం ఇట్లా అయిపోయింది చివరికి? వీటి మీద విద్యుత్ ఛార్జీలు, అప్పులు, మద్యం, ఈ మూటి గురించి సంక్షిప్తంగా చెప్పండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి, ఎమ్మెల్యేల అరాచకాలు, వీటి మీద వెళ్దాం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ ఉన్న సోదరులకి, అలాగే వీక్షకులకు కూడా, సాక్షి టీవీ వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విద్యుత్ ఛార్జీల గురించి కానీ, ధరల పెరుగుదల గురించి కానీ మనం చర్చించాల్సిన ఆవశ్యకతే లేదు సార్. క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి బిఫోరే సుమారుగా 75,000 కోట్ల రూపాయల ఫ్రీ బీస్ ఇస్తుంది ఈ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ సూపర్ 6 పథకం కానీ అమలు చేయాల్సి వస్తే సుమారుగా 150,000 కోట్ల రూపాయల ఫ్రీ బీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర బడ్జెట్ దీనికి ఏ విధంగా కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి ఇలాంటి అబద్ధపు ప్రామిసెస్ నేను చెయ్యను, నా వల్ల కాదు, దీనికన్నా ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టపడతాను, ప్రజలను మోసం చేయడానికన్నా అని చెప్పేసి ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఎలక్షన్ ముందే చెప్పి, ఆయన ఈ ఫ్రీ బీస్ ఏవైతే సూపర్ 6 లాంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని చేయలేను అని చెప్పేసి ఆయన ప్రజలకు విశదీకరించడం జరిగింది. అయితే యథాతథంగా చంద్రబాబు నాయుడు గారు, నేను సంపద సృష్టించడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, కాబట్టి సంపదని సృష్టించి నేను ఫ్రీ బీస్ ఇస్తాను అని చెప్పేసి ఆయన ప్రామిసెస్ చేసి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. సంపద సృష్టిలో భాగంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి అనుకో. ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 10,000 కోట్ల పైచిలకు 15,000 కోట్లు అవుతుందండి వెంకటేష్ గారు. 15,000 కిందసారి, ఇప్పటికే నెల బిల్లు 6,700 కోట్లు అంటే 15,000 కోట్ల దాకా ఉండొచ్చు. ఇంత భారీ ఎత్తున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా పెరగలేదనే చెప్పాలి. విద్యుత్ సంస్థలని ప్రైవేటు పరం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాననే నేపంతో ప్రభుత్వ చేతిలో ఉన్న వాటిని తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసి, దీనివల్ల ప్రజలకు భారం తగ్గుతుంది, నాణ్యమైన కరెంట్ వస్తుంది, నిరంతర విద్యుత్ వస్తుంది అని చెప్పేసి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు ఆ సంస్కరణలు ఫెయిల్ అయినాయి. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలని మీరే భరించాలి అంటే సుమారుగా ఒక్కొక్క యూనిట్ కి ₹1.27 అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్క యూనిట్ కి ₹1.27 కాదండి, 2 సార్లు కలిపి ₹2.19 అండి ఎట్ ఎ టైం అండి. ఒకసారి ₹127, మళ్ళీ సెకండ్ అది ఆగిపోలా, దాంతో పాటు ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఎస్ ఇటువంటి పరిస్థితి ప్రజలు ఎప్పుడు ఊహించలేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పేసి పదే ఆయన చెప్పడమే కాకుండా డిప్యూటీ సీఎం గారితో కూడా, అంటే ప్రజల్లో సహజంగా సినిమా యాక్టర్స్ కి కాస్త అప్లాజ్ వస్తుంది కాబట్టి ఆయన వెళ్తే కాస్త జనాలు గుమ్మి కొడతారు, ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే నమ్ముతారని అతనితో కూడా అబద్ధాలు చెప్పించి ఈ రోజు ప్రజలను ఎత్తిన ఈ పిడుగు వేసినటువంటి పరిస్థితి. ఈ విద్యుత్ ఛార్జీలు అనుభవించిన తర్వాత ప్రజలు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది అందరికీ తెలిసే విషయమే. ఈ రోజు ఆల్రెడీ సూపర్ 6 హామీలు విఫలం అవడంతో ప్రజలు కోపం తారాస్థాయికి చేరే ఉంది. వీటితో పాటు మద్యం షాపుల గురించి మాట్లాడితే సుమారుగా 40,000 పైచిలకు మద్యం షాపులు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి. బడి హాస్పిటల్స్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సార్ పేర్లు కూడా అమరావతి వైన్స్ అని, అలాగే బడి వైన్స్ అని చెప్పేసి అసలు ఎటువంటి పేర్లకి ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి.
అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రెండో విషయానికి వస్తే ప్రతి మద్యం షాపుకి కొన్ని బెల్ట్ షాపులు అనుసంధానంగా కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి మద్యం షాప్, ఎందుకంటే వాళ్ళు కూడా మద్యం వ్యాపారులు కూడా ఈరోజు ఏదో పెద్ద లాభాలు పోగేసుకుంటున్నటువంటి పరిస్థితి కాదు సార్. మనం ఎంక్వైరీ చేస్తే భారీ ఫీజులతో వాళ్ళు మద్యం షాపులను పాడుకోవడం జరిగింది. ఈ షాపులకి సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉందో ఇవి కట్టే క్రమంలో ఒక్కొక్కళ్ళు సుమారుగా 5 నుంచి 10 బెల్ట్ షాపులు మెయింటైన్ చేయకపోతే, అంటే డోర్ డెలివరీ మద్యం ఇవ్వలేకపోతే ఈ మద్యం షాపుల గురించి మళ్ళీ వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ రోజు మద్యం ఏరులై పారుతుందని అంటారు కదా సార్, అటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ఇదొకటి అయితే అక్కడ కడపలో గమనించాల్సిన అంశం ఏంటంటే పైనేమో తాగొద్దని చెప్పేసి అంటారు, కిందేమో తాగండి అనేసి చెప్పే వ్యాపారం. అది ఇంట్రెస్టింగ్. ఇంకో పక్కేమో బెల్ట్ షాపులు నడిపితే 5 లక్షల పైన అంటారు, ఎక్కడ ఎవరి మీద వేసినట్టు లేదు. చంద్రబాబు గారి స్టేట్మెంట్లు మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున వేస్తుంటారు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేనే చెప్పింది ఆ విషయం. ఆవిడని అంతవరకు మెచ్చుకోవాలి. ఆవిడ తగాదా, ఆయన ఎవరో పుత్తా నరసింహారెడ్డి గారు ఆ గ్రూప్ ఎవరితోటో తగాదారితో ఆవిడ చెప్పిందని, కానీ వాస్తవం చెప్పింది. మీరు గమనించే ఉంటారు కదా, పాపం ఆ డిప్యూటీ స్పీకర్ గారు చాలా అసహనం చెందుతున్నాడు, ఏమిటి ఇట్లాంటి అని చెబుతారు ఈవిడని. సార్ అదొక్కటే కాదు సార్, ఇప్పుడు అసెంబ్లీలో 0 అవర్ ఎందుకు జరుగుతుంది, అసలు మేము ఎందుకు వస్తున్నామో తెలియదు, అసలు ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందా అని సభ్యులు వ్యక్తపరిచినటువంటి సమయం చూసాము. స్పీకర్ గారు మంత్రుల్ని సభ నడిపే మంత్రులు ఆన్సర్ చేస్తారనే, మీరు మంత్రులు కొత్తగా అయినప్పటికీ కూడా మీరు సమయానికి సభలో ఉండాలి అని చెప్పేసి చేవాట్లు పెట్టిన సందర్భం చూసాము. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లెట్స్ టేక్ రివెంజ్ అని చెప్పి ఇమీడియట్ గా రీకాల్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు కదా, ఇండియాలోనే లేదు కాబట్టి వీళ్ళు బతికిపోయారు. ఎప్పుడైతే ఈ సూపర్ 6 హామీలు ఫెయిల్ అయ్యారో ప్రజలు రీకాల్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అయితే నాకు ఒక పాయింట్ చెప్పండి, మీరు మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద. ఒక పక్కేమో అప్పులు మళ్ళీ 4,200 కోట్లు, 237 కోట్లు అప్పు చేస్తున్నారు రేపు మంగళవారం నాడు. ఇప్పటికే 60,000 కోట్లకు పైగా అప్పు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి కదా సార్, మొత్తం లెక్కలేసి చూస్తే. ఓ పక్కేమో అప్పులు చేస్తున్నారు, ఇంకో పక్కేమో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, ఇంకో పక్కేమో మద్యం ద్వారా విపరీతంగా గుంజుతున్నారు ఆదాయం. ఈ డబ్బంతా ఏమైపోతుంది? సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు సరి కదా, మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ అసలు మీకేమో అనిపిస్తూ ఉంది? ఎందుకు ఈ స్థాయిలో అప్పులు చేస్తున్నారు? కేవలం అమరావతి కోసమే మళ్ళీ 10-15 వేలు అప్పు, అదేదో అప్పు చేయడం ఘనం అన్నట్టు మళ్ళీ ఈనాడు వాళ్ళు బిల్డప్, ఆ 15 వేలు కాకుండా ఇంకో 16,000 17,000 రాబోతుందని. ఈ అప్పులు ఎంత ప్రమాదకరం. అంతకుముందేమో 1,000 కోట్లు వచ్చినా 2,000 కోట్లు వచ్చినా ఫస్ట్ పేజ్లో ప్రముఖంగా వేసేవాళ్ళు ఇప్పుడు అసలు వార్త కూడా వేయట్లేదు. మరి లోపల ఎక్కడైనా వేస్తున్నాం. నేనైతే నాకు చూడాలంటే చాలా ఇబ్బంది అనిపించి ఓన్లీ అవసరం కోసం ఫస్ట్ పేజ్ వరకు చూసి వదిలేస్తున్నా. ఈ రకమైన పరిస్థితి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఇవన్నీ కూడా మనం ఏమనాలో శాపాలనాలా, ఏమన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి శాపంగా మారాయా? ఎట్లా ప్రజల తరఫున కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారా అనేది ఒక పాయింట్. అయితే ఇన్ని అప్పులు చేస్తూ, ఇంత బాతుతూ, ఇంత కరెంట్ ఛార్జీలు తీసుకుంటూ, మద్యం ద్వారా తీసుకుంటూ, అయినప్పుడు కూడా మళ్ళీ అప్పులు చేయటం, ఇవన్నీ ఏమనిపిస్తూ ఉంది సార్? గణనీయంగా రాష్ట్రంలో ఈ 6 నెలల పరిపాలనలో ఆదాయం తగ్గిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సౌత్ ఇండియాలో జిఎస్టి కలెక్షన్ లో టాప్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పన్నుల వసూలులో సౌత్ ఇండియాలో టాప్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు కాస్త వెనకబడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు, మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ ముందు చెప్పారో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు లోటు బడ్జెట్ తో మనం ఈ సూపర్ 6 హామీలను నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. దాని నిమిత్తం సుమారుగా ఈ రోజుకి 70,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70,000 కోట్లు, సబ్జెక్టు కరెక్షన్ 70,000 కోట్ల వరకు కొత్తగా అప్పులు చేశారనేది మనకి నర్మగర్భంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయల అప్పు లేదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి నడిపే పరిస్థితి లేదు. మరో పక్కన డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, నేను ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, రోడ్లు వేయడానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మరో ప్రభుత్వ పథకాలు ఏదో అమలు చేయడానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు. మరో సందర్భంలో ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వరద బారుతుంది, నేను ఢిల్లీ వెళ్ళొచ్చి నేను 100 కోట్ల రూపాయలు ఒకే రోజులో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పేసి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉంటారు. ఇంకో పక్క నుంచి రకరకాలుగా నేనే సబ్స్టిట్యూట్ అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు.
ఒక పక్కనేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను డిప్యూటీ సీఎం గా ఉండాలి, అలాగే నా కార్యకర్తలందరూ కూడా ఈ కూటమికి పనిచేస్తూ ఉండాలని చెప్పి నర్మగర్భంగా చెప్తూ అప్పుడు ఉన్నారు. చంద్రబాబు గారికి 90 ఏళ్ళ వయసు వస్తుందండి, అది విశేషం. ఇప్పుడు 100 ఏళ్ల వయసు వచ్చినా ఆయనే ముఖ్యమంత్రిగా ఈయన ప్రపోజ్ చేస్తున్నాడు, కానీ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అయితే మాత్రం నేను ఒప్పుకోనని నర్మగర్భంగా చెప్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది అంతే, సార్. కరెక్ట్. ఓకే, అయితే శేఖర్ గారు. చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలి, లేకపోతే బీజేపీ సపోర్ట్ తో నేను ముఖ్యమంత్రిగా అవ్వాలి తప్ప ఆ రాజకీయం మళ్ళీ మాట్లాడదాం. శేఖర్ గారు చెప్పండి, పవర్ ఛార్జెస్ మళ్ళీ చెప్పేటువంటి రాజకీయం సార్. అంతే 9,412 కోట్ల రూపాయలు పెంచుతున్నారట. తర్వాత మరోవైపు అప్పులు 4,000 కోట్లు చేశారట. ఈ మద్యం షాపు గురించి మీరు విన్నారు కదా, ఇప్పుడే మాధవి గారు చెప్పినటువంటి వ్యాఖ్య, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు. సో ఈ పరిణామాల మీద మీ సంక్షిప్తంగా మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళ్దాం. ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ అప్పులు చేయక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక పరిస్థితి లేదు. ఆదాయాలని సంపద సృష్టి అని చెప్పేసి ప్రజలకు ఏదైతే బ్లఫ్ చేసి వచ్చారో, సంపద సృష్టి జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే లేదు. రైట్ కాబట్టి ఖచ్చితంగా అప్పుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. రైట్.